అదే మనుషుల్లో కాకుండా వేరే జంతువుల్లో గనుక మనం చేస్తే పోస్ట్ మార్టం చేసినట్లయితే దాన్ని నెక్రోప్సీ అంటాం అన్నమాట. ఎందుకంటే మరి వేరే జంతువులు ఎక్కడ చేస్తారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులి చచ్చిపోయింది, పులో నెమలో చచ్చిపోయింది, మరి దాన్ని కూడా ఏనుగు చచ్చిపోయింది, మరి దాన్ని కూడా చేయాలి కదా. ఎట్లా చచ్చిపోయింది, ఏం చేయాలి? మనుషులు కాక ఇతర జంతువులు చేయు పోస్ట్ మార్టంను నెక్రాప్సీ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్రాప్సీ. సో ద పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఫర్ యానిమల్ దట్ ఈస్ అ నాన్ హ్యూమన్ ఈజ్ కాల్డ్ నెక్రాప్సీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ ఇంగ్లీష్లో అడుగుతారు. మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో ఇంగ్లీష్ కూడా ఉంది కదా, దాంట్లో అడుగుతారు. అండ్ ఎస్ఐ లోపల ఇంగ్లీష్ ఉంది క్వాలిఫైయింగ్ పేపరు. ఈవెన్ గ్రూప్ 2లో కూడా ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. అలాంటి చోట్ల అడుగుతారు అనమాట. నెక్రాప్సీ. నీకు ఆప్సీ అని గుర్తొస్తే ఆటోమేటిక్గా పోస్ట్ మార్టం అని గుర్తొస్తే సరే చాలు. అటాప్సీ, నెక్రాప్సీ. ఓకే, రాసుకున్నారా? అయితే నెక్స్ట్ కండరాలను గురించి చదివే అధ్యయనాన్ని ఏమంటున్నామంటే మయాలజీ లేదా సార్కాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ మజిల్ ఇస్ కాల్డ్ మియాలజీ ఆర్ సార్కాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీకు ఇంగ్లీష్లో అడుగుతారు అండ్ ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగే పాసిబిలిటీ ఉంది. సార్కాలజీ ఆర్ మయాలజీ. వీటి కదలిక అధ్యయనాన్ని మనం ఏమంటే కైన్సియాలజీ అంటే కండరాల కదలికలను చదివే అధ్యయనాన్ని కైనసాలజీ అంటున్నాము. ద స్టడీ ఆఫ్ ది మజిల్ మూవ్మెంట్ ఈస్ కాల్డ్ కైనిషియాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్రోప్సీ చదివాం, చూసాం మనం. దాని తర్వాత మయాలజీ, సార్కాలజీ లేదా కైనిషియాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ద స్టడీ ఆఫ్ మజిల్ మూవ్మెంట్ ఈస్ కాల్డ్ కైనిసాలజీ. ఓకే, సంకోచ సడిగిలకలు చెందే ఎముకలు కదల్చడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవరైనా చనిపోయారనుకోండి, ఏం చేస్తారు? కళ్ళు ఇమీడియట్గా మూసేస్తారు. ఎందుకు మూసేస్తారంటే మన చేతి లోపల కండరాలు, శరీరంలో ఉన్న కండరాల్లో యాక్టిన్ మైసిన్ అని ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట, యాక్టిన్ మైసిన్. ఈ యొక్క యాక్టిన్ మైసిన్ ఇలా కదులుతూ ఉంటుందన్నమాట. యాక్టిన్ మైసిన్ ఇలా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రన్నింగ్ చేసామనుకోండి, ఇలా కదిలినప్పుడు గ్లూకోజ్ ఇక్కడ కావాలన్నమాట. ఇక గ్లైకాలసిస్ అనే ఒక బయోకెమికల్ రియాక్షన్ ఉంటుంది. ఆ గ్లైకాలసిస్లో ఏం ప్రోడక్ట్ వస్తుంది? మనకి పైరువేట్ వస్తుంది. ఓకే, ఆ పైరువేట్ కాస్త మనకి నెక్స్ట్ క్రబ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది. నీకు అక్కడ ఆక్సిజన్ లేదనుకో, ఆ పైరువేట్ కాస్త లాక్టిక్ యాసిడ్గా మారుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్గా మారినప్పుడు మనకు నొప్పి వస్తుంది. మీరు క్రికెట్ ఆడేటప్పుడు 800 మీటర్స్ రన్నింగ్ చేసేటప్పుడు కండరాలు విపరీతంగా ఎందుకు నొప్పి వస్తాయంటే బికాజ్ యాక్టిన్ మైసిన్ మధ్యలో ఎవరున్నారు? ఆక్సిజన్ లేదు, ఎనరోబిక్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అది నొప్పి వస్తూ ఉంటుంది. అదే మాదిరిగా మనిషి చనిపోయారు అంటే మూమెంట్ ఎవరెవరి మధ్య ఉంది? యాక్టిన్ మైసిన్కి మధ్య ఉంది. యాక్టిన్ మైసిన్కి మధ్యలో ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అందుకోసం స్టిఫ్గా ఉండిపోతుంది. నువ్వు రన్నింగ్లో ఉండి చేస్తే మజిల్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. అందుకోసం మసాజ్ చేస్తాం. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్ కాస్త ఏరోబిక్ రెస్పిరేషన్గా మారుతుందన్నమాట. ఇదే మాదిరిగా మనిషి చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే చేతులు ఇలా పెట్టి కళ్ళు ఇలా తెరుస్తుంటే కళ్ళు మూసేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు చచ్చిపోయిన తర్వాత చాలాసేపు అయింది అనుకో, వాడు కళ్ళు ఇలానే తెరుచుకొని ఉంటే నువ్వు ఇంకా నిద్రపో 4-5 సంవత్సరాలు నీకు నిద్ర రాదు. ఓకే, రా అంటూ ఉంటాడు అన్నమాట. అందుకోసం అంటే ఆ మూమెంట్స్ గురించి చదివేదాన్ని మనం ఏమంటున్నాం? కైనిషియాలజీ అంటున్నాం. కైనిషియాలజీ ఆ మూమెంట్ కాదు, ఎనీ మజిల్ మూమెంట్. ఓకే, కైనిషియాలజీ. మెయిన్ ఫంక్షన్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ ఇన్ ఆర్డర్ టు మూవ్ అప్ బోన్స్. కండరాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటి సార్ అంటే ఈ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ సార్కోమియార్, కండర ఖండితము. ఓకే, ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద మజిల్ కాల్డ్ సార్కోమీర్. చాలా చాలా ఇంపార్టెంట్, సార్కోమీర్. ఓకే, సంకోచ వ్యాచిక సడికిలకు చెందు ఎముకలను కదిలించడం. కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటంటే సార్కోమియర్, కండర ఖండితం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ మజిల్ ఈజ్ ద సార్కోమీర్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ సార్కోమీర్. నువ్వు మటన్ని కోసినప్పుడు లేదా నువ్వు కేఎఫ్సీలో లేదా బార్స్లో కూడా అప్పుడప్పుడు నువ్వు చికెన్ కానీ మటన్ కానీ తినేటప్పుడు అది ఉడకదు, ఎర్రగా ఉంటుంది లోపల. వాడు ఏమంటాడు? సార్ అది హెల్దీ చికెన్ సార్ అని. హెల్దీ చికెన్ కాదు, మన్ను కాదు, అది ఉడకదు. సో ఆ విధంగా లోపల అంత ఎర్రగా నీకు కనిపించడానికి మెయిన్ కారణం అంటే మయోగ్లోబిన్ అనే రెడ్ కలర్ ఉంటుందన్నమాట, పిగ్మెంట్ ఉంటుంది లోపల. ఓకే, సో మానవుల్లోని కండరాల్లో ఉండే వర్ణకం మయోగ్లోబిలిన్, ఇది ఆక్సిజన్ సరఫరాను ఉపయోగిస్తుంది. ద పిగ్మెంట్ మయోగ్లోబిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మజిల్స్. దిస్ హెల్ప్స్ ఇన్ ఆక్సిజన్ సప్లై. మయోగ్లోబిన్
మయోగ్లోబిన్ అనేది మనకి పనికి వస్తుంది అనమాట ఆక్సిజన్ సప్లై. మానవుల్లోని కండరాల మొత్తం సంఖ్య ఎంత అంటే 639. ఓకే, 639. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడుగుతాడు. మీకు బోన్స్ తెలుసులే కానీ మజిల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. మన శరీరంలో మొత్తం ఎన్ని మజిల్స్ ఉన్నాయంటే 639. ద టోటల్ నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఈజ్ 639. 639 చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 3 ఎక్కమే, 3 6 9 కదా, 6 3 9 అని గుర్తుంచుకోండి. 639 అది మీకు మజిల్లో ఉంటుంది. మజిల్లో ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో ముఖ్యమైన కండరాలు మనకి ఇంజెక్షన్ చేస్తారు కదా తొంటికి. ఓకే, తొంటికి ఇంజెక్షన్ చేసేది దేనికి చేస్తారంటే మనకి గ్లూటియస్ మ్యాక్సిమస్ బటక్ మజిల్కి చేస్తారు. మన మజిల్స్ అన్నిట్లో లార్జెస్ట్ మజిల్ అన్నమాట ఇది. ఓకే, లార్జెస్ట్ మజిల్. దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటున్నాం. గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటున్నాం. సో మన స్మాలెస్ట్ మజిల్ అది స్టెపిడియస్. ఓకే, స్టెపిడియస్ వచ్చేసరికి మన చెవి లోపల ఉంటుంది, అది స్మాలెస్ట్ మజిల్. ఓకే, స్టెపిడియస్ వచ్చేసరికి స్మాలెస్ట్ మజిల్. మన చెవి కండరంలో అతి చిన్న కండరం ఏంటంటే స్టెపిడియస్, అంటే స్టెపీస్ అనే బోన్కి అతుక్కొని ఉంటుంది అనమాట. అండ్ లాంగెస్ట్ మజిల్ వచ్చేసరికి మనకి సార్టోరియస్ థై మజిల్. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాంగెస్ట్ మజిల్ వచ్చేసరికి మనకి మసెటర్ జా మజిల్. ఇప్పుడు ఎందుకు ఇది స్ట్రాంగెస్ట్ మజిల్ అంటే మన శరీరంలో అత్యధిక ఎక్కువ కదిలేటటువంటి మజిల్ ఈ మజిల్. ఓకే, దవడ మజిల్. సో అందుకోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బట్ మనం అట్లా మాట్లాడడం కదా, రోజంతా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం, అలవాటు అయిపోయిన ప్రాణం కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి మజిల్స్లో 2 types ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఏంటి మనకి ఏమంటారు సార్, వాలంటరీ మజిల్, ఇన్వాలంటరీ మజిల్ అని అంటాం. వాలంటరీ మజిల్ అండ్ ఇన్వాలంటరీ. సో కండరాల రకాలు, టైప్స్ ఆఫ్ మజిల్. నియంత్రిత కండరాలు లేదా సంకల్పిత చరాల కండరాలు అంటే వాలంటరీ, స్కెలిటల్ ఆర్ స్ట్రెయిన్ మజిల్. వాలంటరీ మజిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా చెయ్యి ఉందండి, నాకు కావాలంటే ఎత్తుతా, కావాలంటే దించుతా. ఇన్వాలంటరీ మజిల్ అంటే ఏంటి, గుండె నాకు కావాల్సినప్పుడు కొట్టుకోవడం, నాకు కావాల్సినప్పుడు ఆగిపోవడం జరుగుతుందా? ఉండదు అన్నమాట. ఓకే, అలా ఏం జరగదు. జనరల్గా మనం అంటాం నా గుండె ఎంత నువ్వే అని చెప్పేసి. గుండెలో ఎవరు ఉండరండి, ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇవన్నీ లత్కూర పంచాయతీలు అన్నమాట. ఓకే, రెండోది ఏంటంటే మనం ఇప్పుడు పులిహోర కలిపేటప్పుడు ఎలా కలుపుతావు అంటే ఫోన్ చేసి నాకు ఎక్కిళ్ళు వస్తున్నావు, నన్ను ఏమైనా గుర్తు చేసుకున్నావా? ఓకే, దవడ మీద సంపుతా, నీకు ఎక్కిళ్ళు, నువ్వు దండికి తిన్నుంటావు, నీళ్ళు అందక. ఓకే, నువ్వు తాగిన నీరు, నువ్వు అన్నం తిన్న తర్వాత నీళ్ళు తాగలే. ఓకే, నీళ్ళు తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. నువ్వు నన్ను గుర్తు చేసుకున్నావు, నిన్న నాకు ఎక్కిళ్ళు లాగలేదు, నా కన్నంతా ఏమంటే రప కొట్టుకుంటా ఉంది, నువ్వేనా గుర్తు చేసుకున్నావా? ఏముండదు, ఆక్సిజన్ బ్లడ్ సప్లై తగ్గడం వల్ల. ఓకే, సో ఇవి వాలంటరీ మజిల్. ఇవి ఎముకలకు అతుక్కొని కదలికలను తోడ్పడతాయి. కదలికలకు తోడ్పడతాయి అన్నమాట. దే ఆర్ అటాచ్డ్ టు ద బోన్ అండ్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్. వాటిపై చారలు ఉండును కావున రేఖిత కండరాలు అంటాం. అంటే వీటి మీద చారలు ఉంటాయి అన్నమాట. సో ఈ చారలు ఉంటాయి కాబట్టి దే హ్యావ్ stripes, so they are called as a striated muscle. They have a strips on it, because of that reason they are called as a striated muscle. Okay, ఈ కండరాలు పుష్టికి అత్యధికంగా ప్రోటీన్ అవసరం. సో ద మజిల్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ ద స్ట్రెంత్. అందుకోసం మీరు చూడండి, ఈ యొక్క మన జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ తాగితే కండలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ చారలు ఉన్నాయి చూడండి, ఇవి చాలా ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకోసం ప్రోటీన్. అలా అని మీరు ఎక్కువ ప్రోటీన్ పౌడర్ తాగి మీ జిమ్ ట్రైనర్ అంటారు అనమాట. ఏమని అంటాడు, ఈ సూది వేసుకో, ఇంజెక్షన్ తీసుకో, ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పేసి. అవన్నీ స్టిరాయిడ్స్ అన్నమాట. అలా తీసుకున్నట్లయితే మీకు ఏమొస్తాయంటే మ్యాన్ బూబ్స్ వస్తాయి. మ్యాన్ బూబ్స్ అంటే దాన్ని మన మెడికల్ టెర్మినాలజీలో దాన్ని గైనకోమాస్టియా అంటాం. అంటే పురుషులకు స్త్రీలకు ఉన్నటువంటి వృక్షోజాలు రొమ్ములు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో జిమ్కి వెళ్తే వెళ్ళండి, కానీ మీ జిమ్ ట్రైనర్ చెప్పిన సూదులు మందులు వేసుకోవద్దు. ఓకే, వేసుకోండి, అప్పుడు మీకు అద్భుతమైన రోగాలు వస్తాయి అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్. మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ లోపల ఈ యొక్క స్ట్రైటెడ్ మజిల్స్ ఉంటాయి. రాసుకున్నారు ఇదంతా? ఓకే, స్ట్రైటెడ్ మజిల్ అంటే వాటిపైన చారలు ఉంటాయి. ఓకే, నియంత్రిత కండరాలు అంటే వాటిని మనం నియంత్రిస్తాం. బోన్కి అతుక్కొని ఉంటుంది కాబట్టి చేతులు కాళ్ళు కదపవచ్చు. వాలంటరీ ఆర్ స్కెలిటల్ ఆర్ స్ట్రైటెడ్ మజిల్. ఇవి ఎముకలకు అతుక్కొని కదలికలను తోడ్పడతాయి. వాటిపై చారలు ఉండును కావున వీటిని రేఖిత కండరాకులు అంటారు. ఈ కండరాలు పుష్టికి అత్యధికంగా ప్రోటీన్లు అవసరం. ఉదాహరణకి చేతి కాలి కండరాలు, ఎగ్జాంపుల్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మజిల్. సో మీరు
జిమ్కి వెళ్ళినప్పుడు ఈ మజిల్స్ని చూసుకుంటే మీరు అద్దంలో చూసుకొని ఇంతగా సంబరపడతా ఉంటారు. ఆ సంబరపడే మజిల్ పేరు స్ట్రేటెడ్ మజిల్. నెక్స్ట్ అనియంత్రిత కండరాలు. ఓకే, ఇన్వాలంటరీ మజిల్. ఇన్వాలంటరీ మజిల్ అంటే ఏంటి? నీ ప్రమేయం ఏమి ఉండదు, దానికదే కదులుతూ ఉంటుంది. ఓకే, పొట్టలో నువ్వు చెప్పినట్టు ఏం కదలదు, అది దానికదే కదులుతూ ఉంటుంది. గుండె దానికదే కదులుతూ ఉంటుంది. సో స్మూత్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్, స్మూత్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్, స్మూత్ అండ్ ఇన్వాలంటరీ మజిల్. వీటిని అరేకిత కండరాలు అంటారు. వీటిని నియంత్రించలేవు. నువ్వు గుండెని చెప్పు, గుండె కొంచెం ఆగిపో అని చెప్పు, ఒకసారి ఆగిపోతుంది చూడు, ట్రై చేయి, ఆగదు అది. నిన్ను చూస్తే ప్రపంచం ఆగిపోయింది, ఏ పులిహోర ఉండదు. ఓకే, ఈ కవులకు కవిత్రులకి పనిపాట ఏం లేదు కాబట్టి నచ్చింది రాస్తారు. ఆ సినిమాలో అంటారు కదా, ఈ చెయ్యి పట్టుకుంటే ప్రపంచం ఆగిపోయిందా అంటే. సో వీటిని అరేకిత కండరాలు అంటారు. ఇవి నియంత్రించలేనివి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ స్టేటెడ్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ, నాట్ అండర్ ది కాన్షియస్ కంట్రోల్. అంటే నువ్వు ఏం చేయలేవు అనమాట. ఓకేనా, కాన్షియస్ కంట్రోల్లో. ఉదాహరణకు పేగు, జీర్ణాశయం, మూత్రాశయం, గర్భాశయం, కంటిలోని కండరాలు, ఇవన్నీ ఏంటంటే ఇన్వాలంటరీ. ఎగ్జాంపుల్ అడుగుతారు అనమాట. సో ఎగ్జాంపుల్ ఏమంటారు, వాలంటరీకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇన్వాలంటరీకి ఎగ్జాంపుల్ ఇచ్చి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటాడు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? ఇంటెస్టైన్, డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ యూరినరీ బ్లాడర్ అండ్ యూటరస్ అండ్ ఐ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్. సో దీస్ ఆర్ ద నాన్ స్టేటెడ్ మజిల్ అండ్ దే ఆర్ ఇన్వాలంటరీ. దే ఆర్ నాట్ అండర్ ద కాన్షియస్ కంట్రోల్. ఓకే, దే ఆర్ నాట్ అండర్ ది కాన్షియస్ కంట్రోల్. దే ఆర్ నాట్ అండర్ ది కాన్షియస్ కంట్రోల్. నెక్స్ట్ హృదయ కండరాలు, కార్డియాక్ మజిల్. ఓకే, మీరు అత్యధిక ఎక్కువ వాడేటటువంటి మజిల్ ఇది, హృదయ కండరాలు, కార్డియాక్ మజిల్. దే ఆర్ ఫౌండ్ ఇన్ హార్ట్. ఓకే, హృదయంలో కలిగి ఉంటాయి. నిర్మాణ రీత్యా రేఖిత కండరాలను క్రియారీత్యా అరేఖిత కండరాలు పోలి ఉంటుంది. అంటే నీకు చూడ్డానికి నీకు చారలు ఉంటాయి, బట్ దాని పని ఏంటి? చారలు లేనటువంటిగా పనిచేస్తాయి. దే స్ట్రక్చరల్లీ రిజంబుల్ లైక్ స్ట్రేటెడ్ మజిల్, ఫంక్షనల్లీ దే రిజంబుల్ ఇన్వాలంటరీ స్మూత్ మజిల్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతాడు, పక్కా క్వశ్చన్ ఇది. ఓకే, కార్డియాక్ మజిల్ అంటే వాటి చూస్తే చారలు ఉన్నట్టు ఉంటుంది, కానీ చారలు ఉన్నాయి ఏంటి? నీకు చారలు కనిపిస్తున్నాయంటే దాని ఏంటి? వాలంటరీ. బట్ చూడ్డానికి వాలంటరీలా ఉంది, బట్ చేసే పని ఏంటి? ఇన్వాలంటరీ. గుండె నువ్వు ఆగిపోమంటే ఆగిపోదు. ఓకే, గుండె నువ్వు ఆగిపోమంటే ఆగిపోదు. అలా అయితే రోజుకు 30 సార్లు ఆగిపోతుంది నీకు. ఓకే, మంచిది. సో సంకోచం, మజిల్ కాంట్రాక్షన్. కండరాల సంకోచానికి ఉపయోగపడే మూలకాలు కాల్షియం అయాన్స్. ఓకే, మన శరీరంలో మనకి ఏం కావాలి అంటే కాల్షియం అయాన్స్ ఇంపార్టెంట్. అందుకోసమే మీ మదర్కి ఒకవేళ కండరాల నొప్పులు వస్తున్నాయి, కండరాల మంటలు పుడుతున్నాయి, చేతులు అరిచేతుల్లో మంటలు పుడుతున్నాయని మీ మదర్ చెప్పింది అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే అమ్మకి పాలు, గుడ్డు తక్కువైంది అని అర్థం, కాల్షియం తక్కువైంది అని అర్థం. ఓకేనా, మీరే తట్టడి వేయకుండా తినేటప్పుడు మీ మదర్కి కూడా కొంచెం షేర్ ఇవ్వండి. సో కండర సంకోచం, మజిల్ కాంట్రాక్షన్. కండర సంకోచానికి ఉపయోగపడే మూలకం ఏంటి? కాల్షియం అయాన్స్. ద కాల్షియం అయాన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది మజిల్ కాంట్రాక్షన్. చాలా ఇంపార్టెంట్. మీరు గమనించినట్లయితే నేను ఏం చేసిన అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటినీ కలిపి మీకు కంటెంట్గా ఇస్తున్నా. దేర్బై మీరు ఏ ఒక్క బిట్టు కూడా వదలకుండా చదువుతారు. మీకు కంపల్సరీ సర్వీస్ రావాలనే సదుద్దేశంతో చేసినాను. ఏ రోజు ఆ రోజు చదవకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో దీన్ని వివరించే సిద్ధాంతము మనం స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అంటాం అనమాట. దీన్నే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అని పిలుస్తాం. ఓకే, అంటే ఈ మజిల్స్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అంటున్నాం. స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. ఓకే, ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై హక్స్లే హ్యాన్సన్. దీన్ని ఎవరు? ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అంటే ఈ యొక్క కండరాలు సంకోచ వ్యాకోచానికి కావాల్సినది మన కాల్షియం అయాన్స్ అని చెప్పేసి దీన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అంటారని చెప్పింది ఎవరంటే హక్స్లే హ్యాన్సన్. ఇవి అడగరు, బట్ ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ రాస్తారు కదా మీరు, సో అప్పుడు మీకు పనికి వస్తుంది అనమాట. హక్స్లే హ్యాన్సన్. చూడండి, మీకు నేను ఇంతకు చెప్పా, ఎవరైనా మనిషి చనిపోయాడు అనుకోండి, ఇలా చనిపోయాడు, కళ్ళు ఇలా ఓపెన్ చేసి చనిపోయాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? కళ్ళు మూసి చేతులు దగ్గర చేస్తుంటావు. అదే చనిపోయిన ఇలానే వదిలేసావు అనుకో, ఏమవుతుంది? చూడ్డానికి ఎవడు రాడు. వాడు చనిపోయి ప్రశాంతంగా ఉంటలే, నువ్వు బతికి
ఏ రోజు నిద్రపోలేవు, రా రా అంటా ఉంటాడు అనమాట ఇట్లే ఓపెన్ చేసి. అర్థమవుతుందా? అయితే ఇలా ఎందుకు జరుగుతుందో మీకు చెప్పా. ఏంది, కండరాల్లో ఏం జనరేట్ అవ్వాలి? ఏటీపీ జనరేట్ అవ్వాలి, ఆక్సిజన్ ఏటీపీ జనరేట్ అవ్వాలి. అలా అలా స్టిఫ్గా ఉండిపోయేదాన్ని ఏమంటారంటే రిగార్ మార్టిస్ అని పిలుస్తాం. ఏమంటారు? రిగార్ మార్టిస్. ఏమని పిలుస్తారండి? రిగార్ మార్టిస్. జీవి చనిపోయిన తర్వాత దానిలో ఏటీపీ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆక్సిన్, మయోజిన్ అనే కండరాలు ప్రోటీన్ పనిచేయక శరీరం గట్టిగా మారడం. ఆఫ్టర్ ద డెత్ ద ఏటీపీ ప్రొడక్షన్ స్టాప్స్ అండ్ మజిల్ ప్రోటీన్ యాక్షన్ యాక్టిన్ అండ్ మైసిన్ కెనాట్ function and causing the body to stiffen. The condition is called rigor mortis. ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోయినప్పుడు కళ్ళు తెరిసో లేకపోతే చేతులు కాళ్ళు ఎలానే ఉండిపోతుంది, నువ్వేం చెప్పాలి దాన్ని? రిగార్ మార్టిస్తే తప్ప ఆయన దయ్యం కాదు అని చెప్పాలి. అర్థమవుతుందా? చాలా మంది ఊర్లో ఏంటో బలగం సినిమాలో లెక్క కాకి ముట్టుకోకపోతే ఆయన దయ్యమైండు అని కాకుండా ఏం చెప్పాలి? రిగర్ మార్టిస్ అని చెప్పాలి. ఏం చెప్తారు? రిగర్ మార్టిస్ అని చెప్పాలి. కండరాలు అలానే ఉండిపోతే ఏమంటున్నాం? రిగర్ మార్టిస్ అని పిలవాలి. రిగర్ మార్టిస్ అని పిలుస్తాం. అయితే మనము ఏమంటారు సార్, చనిపోయిన తర్వాత శవం ఉంటుంది కదా, ఆ శవము మన మెడికల్ కాలేజెస్కి డొనేట్ చేస్తాం అన్నమాట. అప్పుడు మనం క్యాడవర్ ప్రేయర్ చేస్తాం అన్నమాట. క్యాడవర్ ప్రేయర్ అంటే అక్కడ శవం ఉంటుంది కదా, ఈ శవం ఏదైతే ఉందో మాకు చదువు నిమిత్తం పనికొస్తుంది కాబట్టి దీని మీద మేము ఎగతాళి చేయం, దీన్ని చూసి భయపడం అన్నట్టు చేస్తారన్నమాట. సో కడావర్ లేదా కాప్స్ అంటాం అనమాట. కడావర్ లేదా కాప్స్ ఇది ప్రాథమికంగా చనిపోయిన మానవ శరీరము. దీనిని మెడికల్ విద్యార్థులు, ఫిజిషియన్స్ అంతర్లీనంగా నిర్మాణము, వ్యాధులు కలిగే ప్రదేశాల అధ్యయనం మరియు మరణానికి కారణాలు కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ బై ద మెడికల్ స్టూడెంట్ అండ్ ఫిజిషియన్స్ టు స్టడీ అనాటమీ, సైట్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ ద డెత్. సో కెడావర్ మీకు ఇది అవసరం లేదు. మన ఈ సినిమా ఉంటుంది అనమాట కెడావర్, ఎవరిది? అమలాపాల్ది కూడా ఒక సినిమా ఉంటుంది కెడావర్ అనేది. ఓకేనా? కెడావర్ అంటే ఏంటి? శవం. కెడావర్ అంటే శవము, కార్ప్స్ అని కూడా అంటాము. మీకు ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రోమయోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అస్థి కండరాల్లోని విద్యుత్ క్రియావంతను కొలుచును. మెజర్స్ ది ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ స్కెలిటల్ మజిల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఈఈజీ దేనికి చేస్తాం? ఈఈజీ. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ దేనికి చేస్తాం? బ్రెయిన్కి చేస్తాం. ఈసీజీ దేనికి చేస్తాం? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ దేనికి చేస్తాం? గుండెకి చేస్తాం. అదే మనము ఈఎంజీ దేనికి చేస్తామంటే ఎలక్ట్రోమయోగ్రాము కండరాలలో ఉన్నటువంటి విద్యుత్ క్రియావంతనలను కొల్చుట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇట్ మెజర్స్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ స్కెలిటల్ మజిల్స్. ఇట్ మెజర్స్ ది ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ మజిల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇన్ని బిట్స్ ఎక్కడ కనిపించవు, మీకు అరిహంత్ లాంటి పుస్తకాల్లో కూడా కనిపించవు. సో ఈ నోట్స్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఏ రోజు ఆ రోజు చదవండి, మీకు కంపల్సరీ సర్వీస్ వస్తుంది. ఏ రోజు ఆ రోజు చదివితే సర్వీస్ 100% వస్తుంది. మీకు సర్వీస్ అంటే తెలుసు కదా, అది కానిస్టేబుల్. మీరు ఏదైతే అనుకుంటారో, గ్రూప్ 1 అనుకుంటారా, గ్రూప్ 2 అనుకుంటారా, సివిల్స్ అనుకుంటారా, ఏమనుకుంటారో మీ ఇష్టం. మీ అన్నిటికీ పనికి వస్తుంది. ఒకవేళ మీరు పీజీలు, పిహెచ్డీలు చదువుతూ ఉంటే నేను చెప్పే విధానాన్ని మీరు అలవర్చుకుంటే మీరు మీ యొక్క నెట్, సెట్, ఇతరత్ర ఎగ్జామ్లు కూడా పాస్ అవుతారు. సరేనా? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కండరాలకు వచ్చే క్యాన్సర్ని మనం ఏమంటున్నాం? ఇంతకుముందు మాట్లాడుకుని నేర్చుకున్నాం, మీరు మర్చిపోతే కష్టం. ఆస్టియో సార్కోమా అని మాట్లాడుకున్నావా లేదా? సార్కోమా అంటే ఏంటి? క్యాన్సరు. సార్కోమా అంటే ఏంటి? క్యాన్సరు. సో కండరాలకు వచ్చే క్యాన్సర్ని మజిల్ క్యాన్సర్ అంటాము. కండరాలకు వచ్చే క్యాన్సర్ని సార్కోమా లేదా మయోమా అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ద క్యాన్సర్ అఫెక్టింగ్ మజిల్స్ ఇస్ కాల్డ్ సార్కోమా ఆర్ మయోమా. సార్కోమా ఆర్ మయోమా. కండరాల వ్యాధులను వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిసీజెస్ టు ది మజిల్స్ అనేది చూడబోతున్నాం. ఇది రాసుకోండి. కండరాలకు వచ్చే డిసీజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, మీకు థైరాయిడ్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మీ కండరాలు ఎప్పటికప్పుడు కుచించుకుపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? కుచించుకుపోతూ ఉంటాయి అనమాట. ఇలా కుచించుకుపోతూ ఉంటే దానికి మనము థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం. అదే మీ ఏలు ఇలా ఉండిపోయింది అనుకోండి, విటమిన్ డెఫిషియన్సీలు వస్తుంది. అది థైరాయిడ్ ఏం కాదు. థైరాయిడ్ ఏం కాదు. సరే, టెటానీ అంటే ఏంటంటే ఈ పారాథైరాయిడ్ తక్కువ స్రావించడం వల్ల కండరాలు ఎప్పుడు సంకోచం చెందడం జరుగుతుంది.
సో డ్యూ టు ద లో సిక్రీషన్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్ ద మజిల్ రిమైన్ కాన్స్టెంట్లీ కాంట్రాక్టెడ్. దీనివల్ల ఎముకలు కదుపు, అంటే యాజ్ అ రిజల్ట్ బోన్ కెనాట్ మూవ్. సో కాల్షియం అయాన్ సంఖ్య తగ్గడం మరియు ఇతర ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఓకే, అసమతుల్యత కనబడును. ద రిడక్షన్ ఆఫ్ ది కాల్షియం అయాన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ది అబ్జర్వ్. ఎప్పుడైనా మీకు కండరాలు కుచించుకుపోతున్నట్టు అనిపిస్తున్నట్లయితే ఏం చేయాలంటే సర్బత్ లాంటివి తాగాలన్నమాట. ఓకే, సర్బత్ తెలుసు కదా, చక్కెర అవన్నీ కలుపుకొని తాగాలి. ఓకే, సో దీన్ని మనం టెటానీ అంటున్నాం. మీకు ఇది అవసరం లేదు, రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మజిల్ ఫ్యాటిక్. మీకు ఫ్యాటిక్ వచ్చేస్తుంది అన్నమాట. కండరాలు ఎల్లప్పుడూ పనిచేయడం వల్ల వారికి సరైన ఆక్సిజన్ అందక అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లము ఏర్పరచడం వలన కండరాలు అలసట చెందుతుంది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, డ్యూ టు ద కంటిన్యూస్ వర్క్ ద మజిల్ డు నాట్ గెట్ ఎనఫ్ ఆక్సిజన్ అండ్ పర్ఫార్మ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ రిజల్టింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అండ్ మజిల్ ఫ్యాటిక్. మీరు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మీరు సబ్బు తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మంచోళ్ళని కనిపించారనుకో, 2 చేయాల్సింది 10 చేస్తావు, 20 చేస్తావు, 50 చేస్తావు. ఓకే, అంతే కదా. దాని తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేద్దాం అనుకుంటావు. అప్పుడు సబ్బు కూడా నువ్వు మోయలేవు. నువ్వు తీసుకోలేకేంటి, నువ్వు ఇంతకుముందు సబ్బు వీపు మీద పోయేది, ఇప్పుడు నీ వీపు సబ్బు దగ్గర రావాల్సి వస్తుంది. దానికి తోడు దరిద్రం ఏంటంటే అప్పుడే డైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పటికి మనం చపాతీలు తినాలి. చపాతీలు మనం తుంచలేము. అప్పుడు మనకి అడ్డా మీద ఒక 2 కూలీలు దొరికితే బాగుండు ఈ చపాతీలు తెంచడానికి అని అనుకుంటాం అనమాట. ఓకే, సో దీన్ని మనం మజిల్ ఫ్యాటిక్ అని అంటాం అనమాట. కండరాగ్లని అని పిలుస్తాం. ఈ లాక్టిక్ ఆమ్లం ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది మజిల్ ఫ్యాటిక్. నీకు ఇది కూడా అవసరం లేదు, ఇది అవసరం. ఓకే, మస్కులార్ డిస్ట్రోఫీ అనేది చాలా అవసరము. ఈ మస్కులార్ డిస్ట్రోఫీ ఎవరికి వచ్చిందంటే ఆయన పేరేంటి, చైర్లో కూర్చొని, సైంటిస్ట్ పేరేంటి, చైర్లో కూర్చొని బ్లాక్ హోలు, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పాడు చూడండి. ఆయన పేరు కరెక్టే, స్టీఫెన్ హాకిన్స్. ఆయనకు వచ్చింది ఏంటంటే మస్కులార్ డిస్ట్రోఫీ. ఇది కండర క్షీణిత వ్యాధి. ఇది జన్యుపరమైన సంక్రమించును. ద డీజనరేటివ్ మజిల్ డిజార్డర్ ఇన్హెరిటెడ్ జెనెటికల్లీ. చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. మస్కులార్ డిస్ట్రోఫీ. ఓకే, మస్కులార్ డిస్ట్రోఫీ ఎవరికి వచ్చింది? స్టీఫెన్ హాకిన్స్కి వచ్చింది అనమాట. మయస్థీనా గ్రావిస్, ఇది చాలా ఇంపార్టెంట్ డిసీజ్. ఇది ఎగ్జామ్లు ఇంతకుముందు అడిగారు. మయస్థీనా గ్రావిస్ ఇది నాడి కండర సంబంధిత రోగము. దిస్ ఈజ్ అ న్యూరోమస్కులార్ డిజార్డర్. ఇది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇట్ ఈస్ అ రేర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇట్ కాజెస్ స్కెలిటల్ మజిల్ టు బికమ్ వీక్. ఓకే, మయస్థీనా గ్రావిస్. ఓకే, స్కెలిటల్ మజిల్స్ ఏవైతే చాలా వీక్ అయిపోతాయి. ఇది నాడి కండర సంబంధిత లోపము. ఇది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనివల్ల అస్థి కండరాలు బలహీన మారుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు. చాలా మయస్థీనా గ్రావిస్. మనం బిఎంఐ అని మాట్లాడతాం, బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, మన వెయిట్ ఎంత ఉన్నాం, ఏంది కథ. ఇందిరా పార్క్ ముందు వాడు కూర్చొని ఉంటాడు అన్నమాట. ఓకే, మీకు బిఎంఐ తక్కువైంది ఎక్కువైందని, మీ హైట్కి వెయిట్కి ఎంత బరువు ఉండాలి అనే క్యాలిక్యులేషన్ చేసి దాన్ని బిఎంఐ అంటాం. దీన్ని క్వాటిలేట్ అనే సైంటిస్ట్, అడాల్ఫ్ క్వాటిలేట్ అనే అతను సైంటిస్ట్ కనిపెట్టి. చాలా ఇంపార్టెంట్, ఇది అడగలేదు, అడిగే పాసిబిలిటీ ఉంది. బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, క్వాటిలేట్ ఇండెక్స్ అని కూడా పిలుస్తాం దీన్ని మనం. క్వాటిలేట్ ఇండెక్స్ అని పిలుస్తారు. సార్ నమస్తే అండి, చెప్పండి. సో బాడీ మాస్ ఇండెక్స్, దిస్ వాజ్ డెవలప్డ్ బై ది సైంటిస్ట్ అడాల్ఫ్ క్వాటిలేట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పర్సన్స్ వెయిట్ అండ్ హైట్ kg per meter square. సో నీ హైట్ని బట్టి వెయిట్ ఏదంటే క్యాలిక్యులేట్ చేస్తాను. హైట్ని బట్టి వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని బిఎంఐ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ kg/m², ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కదా, ఇలా పెరిగిపోవడం ద్వారా కూడా అడిగే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. kg/m². ఇది శరీరంలో గల కణజాల ద్రవ్యాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం చూడండి. దీంతో మన మజిల్ సిస్టమ్ అయిపోతుంది. ఇది శరీరంలో గల కణజాలాల ద్రవ్యరాశిని కండరాలు, కొవ్వు, ఎముకలు సరైన క్రమంలో నిర్ధారించి ఒక వ్యక్తి అల్ప బరువులో ఉన్నాడా, సాధారణ ఉన్నాడా, అధిక బరువులో ఉన్నాడా తెలుపును. ఇట్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ ద బాడీ టిష్యూ కంపోజిషన్, మజిల్, ఫ్యాట్, బోన్ అండ్ డిటర్మైన్స్ వెదర్ ఎ పర్సన్ ఈజ్ అండర్ వెయిట్, నార్మల్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్. ఓకే, దాన్ని బట్టి తెలుస్తుంది. దీన్ని మనం బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఇది రాసుకోండి. ఓకే, ఇది రాసుకోండి. రేపు వేరే బాడీ సిస్టమ్